తను మాటలతో మా చెల్లిని బాధ పెడితే ఒక 100 సార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని మా అత్త అంది. ఎవరైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అన్నిసార్లు అన్నారో ఈసారి మా అత్తనే అక్కడికి వెళ్ళమని చెప్పి కావ్య కాళ్ళు పట్టుకొని ఇక్కడికి వచ్చేలా చెయ్యాలి అని స్వప్న అంటూ ఉంటుంది. అప్పుడే పక్కనే ఉన్న దానిలక్ష్మి భర్త ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు, కావ్యమే కాళ్ళ మీద పడితే కాళ్ళొట్టుకొని ఈ రుద్రాన్ని లాగేస్తుంది అని అనుకుంటుంది తప్ప అస్సలు కూడా తనని కాపురం చేయనిస్తుందని రుద్రాన్ని గురించి తనైతే పాజిటివ్గా ఆలోచించదు. ఇప్పుడు రుద్రాన్ని కాళ్ళు పట్టుకున్నాక లాగేస్తుందని కావ్య ఒక తన్ను తన్నిందనుకో, ఫుట్బాల్ లాగా మళ్ళీ వచ్చి పుట్టింట్లోనే మొగుడు వదిలేసింది అలా పడుతుంది అని అంటూ రుద్రానికి ఇద్దరు కూడా షాక్ ఇస్తూ ఉంటారు. అప్పుడే అపర్ణ అయితే ఇక ఆపు స్వప్న, ఈ రుద్రానికి ఇంకా బుద్ధి రాదని అర్థమైపోయింది అని అంటూ అపర్ణ చెప్తూ ఉంటుంది. ఇదంతా జరుగుతూ ఉండగానే కావ్య అయితే బాగా ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్న కావ్యకైతే ఇక ఫోన్ చేస్తాడు డిజైన్స్ గీయమని గోవర్ధన్. అయితే ఇక డిజైన్స్ గీయమని గోవర్ధన్ ఫోన్ చేయడంతో అలాగే అన్నయ్య అంటూ మళ్ళీ తను డిజైన్స్ అయితే గీస్తూ ఉంటుంది. ఇప్పుడు వరకు మీ కంపెనీకి డిజైన్స్ గీసి ఇప్పుడు పరాయి కంపెనీకి డిజైన్స్ గీస్తే అల్లుడు గారు కోపగడతారేమో అని అంటూ ఉంటుంది కనకం. అప్పుడే ఇక ఏమ్మా నాకు నా బాధని అర్థం చేసుకోలేకపోతున్నావు, అల్లుడి గారు బాధని అర్థం చేసుకుంటున్నావా అని అంటూ ఉంటుంది కనకం. కావ్య అయితే కనకంతో అప్పుడే ఇక కావ్య అన్న మాటలకి అది కాదమ్మా అల్లుడి గారు అని అనగానే, చూడమ్మా నేను కూడా మనిషిని, నాకంటూ ఒక మనసు ఉంటుంది, ఆయన నన్ను భారీగా ఒప్పుకోలేదు, సర్లే బతిమలాడుతున్నారు కదా అనుకున్నాను, కానీ డబ్బులిచ్చి నటించమని అడిగారు చూసావా, మనసులో ఉన్న కొంచెం నమ్మకం కూడా పూర్తిగా పోయింది అని కావ్య అయితే అంటూ ఉంటుంది. ఇక తర్వాత రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి మమ్మీ వీళ్ళ తీరు చూస్తుంటే ఎప్పటికైనా సరే కావ్యని రాజుని ఒకటి చేసేలా కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం ఏదోటి చెయ్యకపోతే మళ్ళీ ఆ కావ్య ఇంట్లోకి వచ్చేస్తుంది అని అంటూ ఉంటాడు రాహుల్. అయితే వాళ్ళిద్దరూ కూడా శాశ్వతంగా దూరం అయ్యే ప్లాన్ అయితే నేను చేస్తున్నాను అని అంటూ ఉంటే, అవునా మమ్మీ శాశ్వతంగా దూరం అయ్యే ప్లాన్ చేస్తున్నావా నువ్వు, అసలు ఏం ప్లాన్ చేశావు అని అనగానే, చూడు నా ప్లాను ఎలా ఉండబోతుందో అని రుద్రాని రాహుల్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అని స్వప్న అయితే వింటూ ఉంటుంది. తర్వాత రుద్రాని రాజు గదిలోకి వెళ్ళడం స్వప్న అయితే గమనిస్తుంది. ఇక రాజు గదిలోకి రుద్రాని వెళ్ళి రాజుతో అంటూ ఉంటుంది, ఏంటి రాజ్ కావ్య గురించి ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటే, లేదత్తయ్య దాని గురించి నేనెందుకు ఆలోచిస్తాను అని అంటూ ఉంటాడు రాజ్. అప్పుడే ఇక రాజ్ అన్న మాటలకి, చూడు రాజ్ ఇప్పుడు కావ్య ఇంటికి రాకపోతే వదిన మానసికంగా చాలా బాధపడుతుంది, అందుకే కావ్య ఇంటికి రావాలంటే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అని అంటూ ఉంటుంది రుద్రాణి. ఇది ఏదో కొంప ముంచి ఐడియానే ఇస్తుంది, ఏం చేస్తుంది అని స్వప్న చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రుద్రాణి అయితే, చూడు రాజ్ నువ్వు కావ్యకి విడాకులు ఇవ్వాలి అని అనగానే ఒక్కసారే స్వప్న వింటున్న రాజు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటత్తా కావ్య ఇంటికి రావాలి అంటున్నావు, లేకపోతే తనతో విడిపోవాలంటున్నావు, ఏంటి కావ్యకి విడాకులు ఇవ్వాలా అని అంటూ ఉంటాడు రాజు. అయితే అప్పుడు ఇక రుద్రాణి అయితే, విడాకులంటే శాశ్వతంగా విడాకులు కాదు రాజ్, ఇప్పుడు నువ్వు లాయర్ని పిలిపించి విడాకుల నోటీసు కావ్యకి పంపించావనుకో, అప్పుడు అమ్మో నాకు విడాకులు ఇచ్చేస్తున్నారు, ఇంకెప్పుడు నన్ను ఏలుకోరేమని భయంతో తను నీతో కాపురం చేయడానికి ఒప్పుకుంటుంది, మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుంది, దానిలో ఆ భయాన్ని పుట్టించాలి అని అంటూ ఉంటుంది రుద్రాణి. ఆ మాట విని రాజు అయితే ఆలోచనలో పడతాడు. నువ్వు చెప్పింది కూడా నాకు కరెక్ట్గానే ఉంది అని అంటూ ఉంటే అప్పుడే ఈ స్వప్న అయితే, అమ్మ అత్త వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడిపోవాలని ఇప్పుడు విడాకులు నాటకం మొదలు పెట్టావన్నమాట, ఈ విడాకుల నాటకాన్ని మొదలుపెట్టి వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీయాలని ఎంత పెద్ద ప్లాన్ చేసావు, చెయ్యి ఆ లాయర్ని ఇంటికి రాని, నేను చెప్తాను నీకు కూడా అని అంటూ స్వప్న అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా కావ్య దగ్గరికి అయితే వస్తారు. కళ్యాణ్ అప్పుని చూసి కావ్య చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఏంటి కవి గారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే, వదిన ఎలా ఉండేదేంటి వదిన, మీరు లేని ఆ ఇల్లు కూడా నేను తలుచుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే
చూడండి కవిగారు, ఇప్పుడు ఆ మ్యాటర్ వదిలేయండి, ఇక్కడికి వచ్చారు కదా, మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని కావ్య అంటూ ఉంటుంది. ఇంతలో అప్పు అయితే, ఏంటక్క బావగారు వస్తే ఎందుకు వెళ్ళనని చెప్పావు అని అనగానే, మీ బావగారు వస్తే వెళ్ళనని చెప్పాను, ఆయన నన్ను కోడలుగా భార్యగా నటించడానికి డబ్బులు ఇస్తా అన్నారు, నేను అల్లుడిగా నటించమని డబ్బులు ఇస్తానని కూడా చెప్పాను అని కావ్య అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కావ్య కళ్ళల్లో నీళ్లు చూసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు, మీరు ఎంత ఆవేదన పడుతున్నారో మీ కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళే చెప్తున్నాయి వదిన అని అంటూ ఉంటే, అప్పుడే ఇక కావ్య అయితే, అవును కవిగారు, ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు, పోవడం లేదు అని అంటూ ఉంటుంది కావ్య. చూడండి వదిన, విధిరాతని ఎవరు కూడా తప్పించలేరు, ఏదో ఒకటి అదే జరుగుతుంది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే. కానీ మీ ఇద్దరు విడిపోవడం అంటే మాకు చాలా బాధగా ఉంది అని కూడా అనడంతో, అప్పుడే ఇక చేసేదేమీ లేదు అని అంటూ ఉంటుంది కావ్య. ఇంటికి లాయర్ అయితే వస్తాడు. ఇక లాయర్ని చూసి సీతారామయ్య, ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు సీతారామయ్య గారు, మీ మనవడే ఇక్కడికి రమ్మని చెప్పాడు అని అంటూ ఉంటాడు లాయర్ అయితే. మా మనవడు మిమ్మల్ని రమ్మని చెప్పాడా, ఎందుకు అని అంటూ ఉంటే, తెలీదు సార్, రమ్మని చెప్పాడు అని అనగానే, అప్పుడే ఇంకా రాజు అయితే కిందకి వస్తాడు. కిందకి వచ్చిన రాజుని అడుగుతూ ఉంటాడు సీతారామయ్య, లాయర్ని ఇప్పుడు ఎందుకు పిలిపించావని అడగడంతో, అప్పుడే ఇంకా నేను కళావతికి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను, అందుకే లాయర్ని పిలిపించాను అంటూ రాజు అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు. అప్పుడే ఇక రాజు ఇచ్చిన షాక్కి అందరూ కూడా ఒక్కసారి నుంచొని స్టన్ అయిపోతూ ఉంటారు. నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, కళావతికి కావ్యకి విడాకులు ఇవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది అపర్ణ అయితే. విడిపోయేంత మీకు దూరం ఏం పెరిగింది, మాట మాట అనుకున్నారు అంతే తప్ప అది విడాకుల దాకా వెళ్ళాలా, భార్యాభర్తలు అన్నాక ఇలాగా చీటికి మాటికి గొడవలు అవుతూ ఉంటాయి, అంత మాత్రాన విడాకులు ఇస్తావా నువ్వు నా కోడలికి అని అడుగుతూ ఉంటుంది అపర్ణ అయితే. చూడు మమ్మీ, నేను తనని ఇక భరించలేను, తను అన్న మాటలు నేను మర్చిపోలేకపోతున్నాను అని అంటూ ఉంటే, తనకన్నా ముందు నువ్వన్న మాటలు మరి తను మర్చిపోలేకే కదా గడప దాటి వెళ్ళింది, గడప దాటి వెళ్ళిన భార్యని నచ్చ చెప్పి ఇంటికి తీసుకురావాలి, కానీ తనని కోడలుగా నటించమని డబ్బులు ఇస్తా అన్నావంట కదా అని అంటూ ఉంటుంది అపర్ణ. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని సీతారామయ్య అడగడంతో, అవును మావయ్య గారు, నాకు కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పాడు, కావ్యని డబ్బులకి నటించమన్నాడంట వీడు, డబ్బులు ఉన్నాయని పొగరుతో ఏది పడితే అదే కొనొచ్చు, ప్రేమలు అనురాగాలు అనుబంధాలు కూడా కొనొచ్చు అనుకునే మూర్ఖుణ్ణి నిన్నే చూస్తున్నాను అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. అసలు కావ్యకి విడాకులు ఇవ్వాలన్న బుద్ధి నీకెక్కడి నుంచి వచ్చిందిరా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక స్వప్న అక్కడికి వచ్చి, లాయర్ గారు, ఇంట్లో ఎవ్వరికీ కూడా ఈ విడాకులంటే ఇష్టం లేదు, దయచేసి మీరు వెళ్ళిపోండి అని స్వప్న అంటుంది. స్వప్న, నేను తీసుకున్న నిర్ణయాలకి అడ్డు చెప్పకు నువ్వు అని అంటూ ఉంటాడు రాజు అయితే. నేను ఇంటి కుటుంబ సభ్యురాల్ని, నాకు మాట్లాడే హక్కు ఉంది, కొన్ని పనులు చేసే అర్హత కూడా ఉంది, మీరు వెళ్ళండి లాయర్ గారు అని అంటూ ఉంటే, ఏంటి మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు వాళ్ళ విషయంలో అని రుద్ర అని అంటూ ఉంటుంది. నీ దగ్గరికి తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అని లాయర్ని బలవంతంగా అక్కడి నుంచి పంపించేస్తుంది స్వప్న అయితే. అప్పుడే రాహుల్ అయితే, వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటానంటే మధ్యలో నీకెందుకు, నువ్వెందుకు లాయర్ని పంపించేశావు అని రాహుల్ అడుగుతూ ఉంటాడు. అసలు నీలాంటి వాడికి ఇవ్వాలి నేను విడాకులు, అలాంటిది వీళ్ళిద్దరు విడాకులు తీసుకోవడం ఏంటి, ఎప్పటికీ కూడా కావ్యరాజు కలిసే ఉంటారు, విడాకులన్న పేరే వాళ్ళ మధ్య వినిపించకూడదు అని అంటూ ఉంటుంది. స్వప్న అయితే, ఏంటి రాజ్, నీ అంతట నువ్వే నిర్ణయాలు తీసుకొని స్వరాజ్ కంపెనీ చైర్మన్గా ఒక రేంజ్లో ఉండేవాడివి, చెప్పుడు మాటలు విని అవలాంటి పనులే ఎప్పటి నుంచి మొదలు పెట్టావు నువ్వు అని స్వప్న అంటుంది. ఆ మాటకి అపర్ణ అయితే, ఏంటి స్వప్న, చెప్పుడు మాటలు వినడం ఏంటి, ఈ లాయర్ని పిలిపించడం ఏంటి అని అనగానే, అవునా ఆంటీ, అసలు రాజుకి కావ్యకి విడాకులు ఇవ్వాలని ఆలోచనే లేదు, కావ్యకి విడాకులు ఇవ్వమని చెప్పింది ఎవరో తెలుసా, ఇంకెవరు, ఇదిగో ఉంది కదా ఈ సెకండ్ మా అత్తగారు రుద్రాణి అని అనగానే ఒక్కసారి అపర్ణ షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే రాజుని అడుగుతూ ఉంటుంది, రాజ్,
తను చెప్పేది నిజమేనా? నీకుగా నువ్వు విడాకులు ఇవ్వాలనుకున్నావా, లేకపోతే మీ రుద్రాని అత్తయ్య వచ్చి సలహా ఇచ్చిందని ఇవ్వమన్నావా అని అనగానే అప్పుడే ఇంకా రాజు నిజం చెప్పేస్తాడు. అత్తేమి మమ్మల్ని విడదీయడానికి విడాకులు ఇవ్వమనలేదు. ఒకవేళ విడాకుల పత్రాలు పంపిస్తేనన్నా తను భయంతో ఇంటికి వస్తుందని అత్తయ్య ప్లాన్ చేసింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక అపర్ణ రుద్రాణి దగ్గరికి వెళ్ళి, రుద్రాణి నువ్వు ఇన్ని రోజులు ఏదో చెడ్డదానివి అందరిని విడదీయాలని చూస్తున్నావేమో అనుకున్నాను, కానీ ఈరోజు ఇంత గొప్ప పని చేస్తావని అస్సలు అనుకోలేదు అని పొగుడుతూ ఉంటుంది అపర్ణ. ఇక అపర్ణ రుద్రాణిని పొగడడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ అప్పుడే ఇంకా ఉండగా, వదిన దాందే ఉంది వదిన, అయినా లాయర్ని స్వప్న పంపించేస్తే ఏముంది, మళ్ళీ వెనక్కి పిలుస్తాము, మనకు కావాల్సింది కావ్య జీవితం అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా అపర్ణ రుద్రాని చంప పగలగొడుతుంది. కావ్యకి విడాకులు ఇస్తే కావ్య భయపడి ఇక్కడికి వస్తుందా? భయపడి వస్తుందని విడాకులు ఇవ్వమన్నావా? శాశ్వతంగా వాళ్ళిద్దరిని విడగొట్టడానికి విడాకులు ఇవ్వమన్నావా? ఒకవేళ నీకు అంత ప్లాన్ వస్తే అందరితో కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప రాజు గదికి వెళ్ళి నువ్వు ఒంటరిగా మాట్లాడకూడదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది. మమ్మీ అని అనగానే నోర్ముయ్, నిజంగానే స్వప్న అన్నట్టు ఎప్పటి నుంచి నేర్చుకున్నావురా చెప్పుడు మాటలు వినడం అని అంటూ ఉంటుంది. మన ఇంట్లో అనామిక చెప్పుడు మాటలు విని తన జీవితాన్ని నాశనం చేసుకుంది. మరోపక్క ధాన్యలక్ష్మి కుటుంబానికి కూడా దూరం అవుతుంది. ఈ రుద్రాని మాటలు విని తన అమ్మ అని పిలుపుకు కూడా దూరం అయిపోయింది. ఇక నువ్వే మిగిలిన్నావు గొర్రెలా, మీ అత్త ఏది చెప్తే అది తల ఊపడానికి అని అంటూ ఉంటుంది అపర్ణ. ఎన్నిసార్లు మీ అత్తకి చెప్పినా దున్నపోతు మీద వానపడినట్టు తన పాఠం తనదే, కానీ ఎదుటి వాళ్ళని ఎప్పుడూ అర్థం చేసుకునే మనస్తత్వం కాదని నీకు తెలుసు. అలాంటి దాని మాటలు విని కట్టుకున్న భార్యకి విడాకులు ఇవ్వాలని ఉన్నావు చూసావా? ఇక ఈ రోజుతో మన ఇద్దరి మధ్య ఉన్న ఈ తల్లి కొడుకుల బంధం కూడా తెగిపోయినట్టే అని అంటూ ఉంటుంది అపర్ణ. మమ్మీ అది కాదు మమ్మీ అని అంటూ ఉంటే రాజ్ చూడు, ఎవరై ఇలాంటి మాటలు విన్నంతసేపు నువ్వు బాగుపడవు, నీకేదో ఒక ఆలోచన వాళ్ళు తెప్పిస్తూనే ఉంటారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక రాజైతే లేదు మమ్మీ, నేను కళావతికి విడాకులు ఇవ్వను అని రాజు అనేసరికి అప్పుడే సీతారామయ్య ఇన్ని రోజులు వీళ్ళందరూ కూడా నిన్ను ఏదో ఒక మాట అంటూనే ఉంటున్నారు రుద్రాణి, పోనీలే మీ నాన్న వల్ల నా కంపెనీ నిలబడిందని, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి మీ నాన్న చేసిన సహాయం కూడా ఉందని ఆలోచనతో ఇక్కడికి తీసుకువచ్చి ఇంటి పెత్తన ఆడపడుచు హోదాని నీకు ఇచ్చాము, కానీ నువ్వు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు. ఇంటి ఆడపడుచు అంటే పుట్టింటి క్షేమాన్ని కోరుకునేది, నువ్వు పుట్టిల్లు ముక్కలైపోవాలి, ఆస్తి దక్కాలని కోరుకుంటున్నావు. నీలాంటి ఆడదాన్ని కూతురని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అని అంటూ ఉంటాడు సీతారామయ్య. ఇంకోసారి నా మనవడితో తన భార్య గురించి మాట్లాడినా, ఇలాంటి పనులు ఏమన్నా చేసినా నువ్వు దుగ్గిరాలింటి ఆడపడుచు హోదాలో నుంచి కిందకి దిగిపోతావు. నీ కొడుకుని ఇంటి వారసుడిగా ప్రకటించిన ఆ ప్రకటనని వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో, ఒళ్ళి దగ్గర పెట్టుకొని నువ్వు మలుచుకో అని అంటూ సీతారామయ్య అయితే షాక్ ఇస్తూ ఉంటాడు రుద్రాణికి. సీతారామయ్య ఇక అలా అనడంతో రుద్రాణి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.